మిత్రులారా, మాది ఉద్యోగుల కుటుంబం. మేము పెన్షన్ తీసుకుంటున్నా, ఇంకోటి తీసుకుంటున్నా, ఆఖరు చనిపోయిన నాడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా అంత్యక్రియల కోసం ₹1 వస్తుంది. కాబట్టి మాది ఉద్యోగుల కుటుంబం. ఉద్యోగుల్లో ఎవరికి ఇబ్బంది జరిగినా కూడా మాకు కొద్దిగా మనసు బాధపడే మాట వాస్తవం, మేము ఎక్కడ ఉన్నా సరే. అందువల్ల నేను ఈరోజు తెలంగాణ ప్రజానీకానికి, అదేవిధంగా భారతదేశంలో విదేశాల్లో ఉన్నటువంటి తెలంగాణ మిత్రులకు ఒక చిన్న విన్నపం చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగులను ప్రజల నుంచి వేరు చేయడానికి చేసినటువంటి ప్రయత్నం. మేము ప్రజల్లో ఒక భాగం. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనుకూరుతున్నటువంటి వనరులు ఏవైతున్నాయో, రాష్ట్ర ఆదాయం ఏదైతుందో, అది ఈ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా తేనెటీగల్లాగా పనిచేసి చెట్టు చెట్టుకు పుట్ట పుట్టకు తిరిగి తేనె సేకరించుకొచ్చి తేనె జమ చేసేటటువంటి వాళ్ళం మేము. రాష్ట్ర ప్రభుత్వం ఆ తేనెను ఆస్వాదించాలి, ప్రజలకు పంచాలే, కానీ తేనెటీగలకు పొగబెట్టి మమ్మల్ని చంపడం న్యాయం కాదు అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని. రెవెన్యూ సంపాదనలో మీరు చట్టాలు మాత్రమే చేస్తారు. మేము కూడా పొలిటికల్ పార్టీలోనే ఉన్నాం, మనం చట్టాలు మాత్రమే చేస్తాం. కానీ ఈ చట్టాలను అమలు చేయాల్సినటువంటిది కింద ఉన్న ఉద్యోగోపాధ్యాయ కార్మిక లోకం మాత్రమే. మీరు ఇండస్ట్రీ పెడదామని ఒక భూమి సేకరించమంటే ఆ భూమి సేకరణ కోసం పోయినటువంటి రెవెన్యూ ఉద్యోగులు, అక్కడ ఉన్న పట్టాదారులు తరిమి కొడుతూ ఉంటే కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు నగరంలో ఎక్కడైనా కరెంటు బిల్లు కట్టలేదని పెండింగ్ బకాయిలు వసూలు చేసుకోవడానికి వెళ్తే ఎగిరెగిరి తంతే కూడా మీరు వారికి రక్షణ కల్పించలేదు. ఉపాధ్యాయుడు విద్యార్థిని కొట్టిండని చెప్పి గ్రామస్తులంతా వచ్చి ఉపాధ్యాయుని మీద దాడి చేస్తే కూడా మీరు పట్టించుకోలేదు. వాటర్ బర్స్ ఉద్యోగులు దొంగ నెల తీసుకున్నామని ఇంకో నెల కోసం పోతే అతన్ని తంతే కూడా అదే స్తంభాన్ని కట్టేసి కొడితే కూడా మీరు మాట్లాడలేదు. ఇన్ని తన్నులు తిన్నా, ఇన్ని అవమానాలు భరించినా, ఇన్ని కష్టాలు భరించినా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగోపాధ్యాయ కార్మికులందరూ కూడా ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర వనరులు ఆదాయం పెంచడం కోసమే ప్రయత్నం చేస్తాం తప్ప మేము 98% డబ్బులు దోచుకు తింటున్నట్టు మీరు ప్రజల నుంచి మమ్మల్ని వేరు చేయటం సమంజసం కాదు, న్యాయం కాదు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక్కసారి గుండె మీద చెయ్యేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 2% ఉండొచ్చు కాక, ఈ 2% 98% వనరులు సమకూరుస్తున్నారు మా చట్టాల వల్ల అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మిత్రులారా, చాలా బాధాకరమైనటువంటి అంశం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ నిరాశతో, ఏ నిస్పృహతో మాట్లాడాడో మాకు అర్థం కాలేదు. ఆయన ముఖంలో కూడా చాలా ఆవేదన, బాధ కనబడిన మాట వాస్తవం. నేను ఈరోజు వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, వారిని అడుగుతూ ఉన్నాను, ముఖ్యమంత్రి గారిని, మమ్మల్ని తెలంగాణ ప్రజల నుంచి వేరు చేయడానికి ఒక మాట అన్నాడు. మీరు ఏ సంక్షేమ పథకాన్ని రద్దు చేసి మీకు జీతాలు ఇవ్వమంటారో ఒకసారి చెప్పండి అన్నాడు. వృద్ధుల పెన్షన్ ఆపేయాలా, రేషన్ బియ్యం ఆపేయాలా, ఏది ఆపేయాలో చెప్పండి అన్నాడు. నేను ఒక మాట రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. సార్, మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు సింగపూర్ లాగా, హాంకాంగ్ లాగా హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని తయారు చేస్తానన్నారే, ఏ పథకం ఆపేసి తయారు చేస్తానన్నారు మీరు? ఏ స్కీమ్ ఆపేసి చేస్తానన్నారు మీరు? ఒక్కసారి చెప్పాలి. మూసీ నదికి ఏ పథకం ఆపేసి మీరు బడ్జెట్ ఇంత అవుతుంది పెడుతున్నా, నేను మూసీ నది ప్రక్షాళన చేస్తానని చెప్పారు? ఒక్క విషయాన్ని ఇక్కడ విలేకరులతో పాటు ప్రజలు కూడా గమనించాలని కోరుతా ఉన్నాను. గత ప్రభుత్వంలో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచం సరసన నిలబెట్టాలని చెప్పి గత ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో కార్ల రేసులు పెడితే దాని మీద మీరు కేసు పెట్టారు. సరే, తప్పు జరిగితే కేసు పెట్టి ఉంటారు. కానీ ఈరోజు నేను ప్రభుత్వాన్ని ప్రజల ద్వారా సూటి అడుగుతా ఉన్నాను. ప్రపంచ సుందరీలు నగరం ప్రపంచం పక్కన నిలబెట్టాలన్న మీ ఆలోచన చాలా సమంజసమైంది. ప్రపంచ సుందరి పోటీలు పెట్టడానికి ఏ స్కీము, ఏ సంక్షేమ స్కీమును ఆపేసి మీరు అమలు చేయాలనుకుంటున్నారు? దానికి ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు? ఈ స్కీములకు వచ్చిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో ఆలోచించి మా సంక్షేమం కోసం కూడా, మా పెన్షనర్ల కోసం కూడా ఆలోచించి అదే విధంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అందులో మేమనేది ఇంకొకటి, మేము ఎవరి డబ్బులు అడగటం లేదు.
మా ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ బోనస్ అడగలేదు, ఎక్స్గ్రేషియా అడగలేదు. ఏ హామీలైతే ప్రభుత్వం ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయమని కోరుతా ఉన్నాం. మాకు డిఏలు రిలీజ్ చేయమని కోరుతా ఉన్నాం. మా మెడికల్ బిల్లులు రిలీజ్ చేయమని కోరుతా ఉన్నాం. మా జీపీఎఫ్ ఫండ్ ముసల్తనం వచ్చిన తర్వాత కనీసం నా బిడ్డ పెళ్లిలో చేసుకుందామని చెప్పి నేను దాపెట్టుకున్న జీపీఎఫ్ ఫండ్ను జనరల్ ప్రావిడెంట్ ఫండ్లో మేము పెట్టుకున్న డబ్బులు ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఏమడిగాం సార్ మిమ్మల్ని అంత కోపం వచ్చింది మీకు? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏం పాపం చేశారని మీరు ఆ విధంగా మాట్లాడారు? ప్రజానీకం ఏమనుకోవాలి? మీ సెంటిమెంట్ డైలాగులు చూసి నిజంగా ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాల్చుకొని తింటున్నట్టున్నారు, దోసుకొని తింటున్నట్టున్నారని చెప్పి ప్రజలు బయట ఫీల్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు, మంత్రులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దయచేసి మమ్మల్ని ప్రజల నుంచి వేరు చేయకండి. మేము ప్రజల్లో ఒక భాగమే, వారి సంక్షేమే మా సంక్షేమం. ఎందుకు మేము ప్రజల్లో ఒక భాగం అన్నానంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో మా యువతకు ఇక్కడ ఉద్యోగాలు రావటం లేదని చెప్పి ఉద్యోగంలో ఉన్న మేము ఉద్యోగం పోయినా సరే ప్రాణం పోయినా సరే అని చెప్పి ఇక వేదిక మీద ఉన్నటువంటి పెద్దలతో సహా ప్రతి ఒక్కరం ఉద్యమంలో పాల్గొన్నటువంటి సంగతి ప్రజానీకానికి తెలుసు, ప్రజలకు తెలుసు. ఆనాటి పోరాటం మీద కదా ఈనాడు యువకులకు యూనివర్సిటీల్లో నుంచి వచ్చినటువంటి యువకులకు ఉద్యోగాలు వచ్చింది. ఆ పోరాటం మీద కదా తెలంగాణ ఎక్కడి నుంచో ఏ దాకా పోయింది. ఆ పోరాటం మీదుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం 4 నుంచి 18,000 కోట్లకు పెరిగింది. ఒక్కసారి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నేను మిత్రులను కోరుతా ఉన్నాను, శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రిగా ఉన్న కాలంలో జరిగినటువంటి సంక్షేమ పథకాలు కానీ, దేవి ప్రసాద్ గారు చైర్మన్గా ఉన్నటువంటి సంస్థలో పెరిగినటువంటి లాభాలు కానీ ఒక్కసారి ప్రభుత్వం బేరీ చేసుకొని ఆ కాలంలో పెరిగినటువంటి ఆదాయం ఈ కాలంలో పెరగకపోవడానికి కారణం ఏంటో అన్వేషించండి, విశ్లేషించండి. ఉద్యోగులు మీ శత్రువులు కాదు, మీ బిడ్డలు, వారిని పిలిచి మాట్లాడండి. అంతేగాని కమిటీల మీద కమిటీలు వేసిన ఒక కమిటీ కూడా మీకు ఇంకొక విషయం మనవి చేస్తాను మిత్రులారా, 54 డిమాండ్లతోటి జేఏసీ నోటీస్ ఇచ్చింది. అందులో మా డిమాండ్ కూడా ఉంది, పెన్షన్లు. అంతే 54 డిమాండ్లలో 36 డిమాండ్లు ₹1 ఖర్చు లేనటువంటి ఓఎల్పీ ఫర్ అడ్మినిస్ట్రేషన్, పరిపాలనా విభాగమైనటువంటి సమస్యలే 36 ఉన్నాయి. కనీసం వాటిని మీరు పరిష్కరించడానికి ప్రయత్నం చేయలేదే? అంత సమయం మీ ఉద్యోగుల గురించి మీకు ఇంత సమయం దొరకలేదా? కాబట్టి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు విద్యార్థులు అందరూ మీ బిడ్డలు. దయచేసి మమ్మల్ని ఎందువల్ల మీరు మాట్లాడారో మాకు తెలియదు కానీ దయచేసి మమ్మల్ని ప్రజల నుంచి వేరు చేయకండి. మేము ప్రజలతో మమేకం. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మేము మీకోసమే పోరాటం చేశాం, సావడానికి సిద్ధమయ్యాం, ఉద్యమాలు చేశాం. ఏ ఉద్యమం అయితే చేసినామో, ఏ రాష్ట్రం కోసం అయితే ప్రయత్నం చేసినామో ఆ రాష్ట్రంలో అక్కడ పనిచేసినటువంటి మేమే తెలంగాణ తెచ్చిన మొనగాళ్ళమని చెప్పడం లేదు. ఆ ఉద్యమంలో మా చేతనైన ఉడతా భక్తి మా వంతు చేసినాం. కానీ మమ్మల్ని ఈ విధంగా అవమానపరచటం బాధాకరం అని చెప్పి నేను మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అన్ని రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మా పెన్షనర్ల సంఘాన దయచేసి ఈ యొక్క ఉద్యోగులను వేరు చేసే పద్ధతిని మానుకోవాలని చెప్పి, ఈ తెలంగాణ రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉండాలి. అందులో ఖచ్చితంగా రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి గౌడ్గా ఆ సంతోషమైనటువంటి తెలంగాణలో ఉండాల్సిందిగా నేను వారిని కోరుకుంటా ఉన్నాను.